నువ్వు పాము కన్నా ప్రమాదం. సాటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి తన తాళిని లాక్కోవడానికి నీకు అసహ్యం అనిపించడం లేదా? రాజశేఖర్ గారు, జరిగిన దానిలో నా మనవరాలి తప్పేమీ లేదు. చాలే ఆపవయ్యా పెద్ద మనిషి. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని ట్రైనింగ్ ఇచ్చి పంపించావని మనవరాలకి. రాజశేఖర్ గారు, కాస్త నిదానంగా మాట్లాడుకుందాం. రండి, కూర్చోండి. ఏంటయ్యా నిదానంగా మాట్లాడేది? ఈవిడ గారు మా పరువు మర్యాదల్ని బట్టలుడి తీసి నడి రోడ్డు మీద నిలబెట్టింది. ఈ ముసలోళ్ళిద్దరూ అందుకు తగ్గట్టు ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. ఆపండి. మాట అనే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి. కడుపులో బిడ్డ పెరుగుతున్న నా మనవరాల్ని చచ్చిపోలేదా అని అడగడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? పవిత్ర ఇష్టపడి తాళి కట్టించుకుందా? తన ప్రమేయం లేకుండా తాళి కట్టాడా ఆది? మీరు అతన్ని నిలదీయండి. మీ కోపం పౌరుషం అతని మీద చూపించండి. అంతేగాని చెయ్యని తప్పుకి నా మనవరాల మీద అబాండాలు వేయకండి. చెయ్యాల్సిందంతా చేసి మీకు రోషం వస్తుందా? పవిత్ర, ఇప్పుడు చెప్తున్నాను వినో. నా కూతురు ఇంకా స్పృహలోకి రాలేదు. ఒకవేళ తనకి జరగరానిదేదైనా జరిగిందో నిన్ను ఊరికే వదిలిపెట్టను. జాగ్రత్త. సంజన, సిస్టర్, ఇక్కడ సంజన అనే పేషెంట్ ఎక్కడుంది? స్ట్రైట్ వెళ్ళండి, రైట్ లో ఉంటుంది. అట, థాంక్యూ. అది డాక్టర్లు ఏమన్నారు? నువ్వు ముందు బయటికి పద. అది కాదు ఆంటీ, ఒకసారి నేను చెప్పేది. అది చెప్పేది నీకి. ముందు నువ్వు బయటికి పద. అది కాదు నేను చెప్పేది. పద. రా. ఆంటీ అది కాదంటీ, ఒకసారి నా మాట వినండి. రా. అది ఆంటీ ప్లీజ్. ఆంటీ ప్లీజ్ ఆంటీ, నేను చెప్పేది కొంచెం వినండి ప్లీజ్ ఆంటీ. నాతో రా. అది మేమేం తప్పు చేసాం? అది ఎందుకు మా మీద అంత కోపం? నా కూతుర్ని ఎందుకు ఇలా చేసావు? ఇష్టం లేకపోతే ముందే చెప్పాల్సింది కదా. సంజన ఏమవుతుందోనని కొంచెం కూడా ఆలోచించకుండా అలా చేయడం కరెక్ట్ కాదా? అది ఐఎమ్ సారీ ఆంటీ. సారీ చెప్తే జరిగిన తప్పు సరైపోతుందా? నా కూతురు జీవితాన్ని నీ క్షమాపణ సరిచేస్తుందా? చెప్పు, అది సరిచేస్తుందా? ఆంటీ, నాకేం చెప్పాలో అర్థం కాకే నేను మీకు సారీ చెప్పాను. నేను చేసింది తప్పే, అది నేను కాదనట్లేదు. సంజు నన్ను క్షమించదు, అది నాకు తెలుసు. నేనసలు ప్లాన్ చేసి పవిత్ర మెడలో తాళి కట్టలేదు ఆంటీ. ఆ సిచ్యువేషన్లో అప్పటికప్పుడు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఆంటీ నన్ను నమ్మండి ఆంటీ ప్లీజ్. సంజయ్ ఏదైనా తప్పు చేస్తుంటే తిట్టేదాన్ని, సరిచేసేదాన్ని, దాన్ని దారిలో పెట్టేదాన్ని. అంతేకాని పెళ్లి పీటల మీద దాకా వచ్చాక అంతమంది ముందు నువ్వు నా కూతుర్ని కాదని ఆ పవిత్ర మెళ్ళ తాళి కట్టడం మాత్రం సరైన నిర్ణయం కాదు. అది దానివల్ల మా పరువు మర్యాదలు మంటగలిసాయి. సంజన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. అది
పవిత్రకు మంచి చేయాలని నా కూతురుకు అన్యాయం చేసావు. తాళి కట్టే ముందైనా సంజన గుర్తు రాలేదా? తను నీ మీద పెట్టుకున్న ప్రేమ ఆశ గుర్తు రాలేదా? అది తాళి కట్టి అటు పవిత్ర జీవితాన్ని కట్టకుండా ఇటు సంజన జీవితాన్ని, ఇద్దరు జీవితాల్ని నువ్వు నాశనం చేసావా? అది ఆంటీ ఆంటీ నేను ఎందుకు అలా చేశానన్నది నేను మీకు చెప్పలేను. కానీ వద్దా? అది నువ్వు తప్పు చేసావు అంతే, దాన్ని ఒప్పుకో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన గనక నిన్నిక్కడ చూస్తే అస్సలు ఊరుకోరు. వెళ్ళిపో. అది అసలు నిజం మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు ఇలా మాట్లాడడంలో తప్పు లేదాంటీ. అది తెలిసిన రోజు మీరు నన్ను తప్పు పట్టరు. నువ్వేం చెప్పినా నేనున్న పరిస్థితుల్లో దాన్ని నమ్మడానికి సిద్ధంగా లేనా? అది నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాల్సింది. పీటల మీదకి వచ్చాక కాదంటే నా కూతురు పరిస్థితి ఏంటి? అది ఆంటీ మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదంటీ, కానీ నేను చెప్పేది నిజం. సంజనని పెళ్లి చేసుకుని నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. ప్రతిరోజు మేం బాధపడుతూ మీరు బాధపడుతూనే ఉండేవాళ్ళు. ఆంటీ సంజనకి మీరున్నారా ఆంటీ? పాపం పవికి ఎవరున్నారా ఆంటీ? ఎలా మాట్లాడుతున్నావా? అది నువ్వు చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? పవిత్రను కూడా మేం మా కూతురులాగే అనుకున్నాం. తనకి మేం మాత్రం సపోర్ట్గా ఉండమా? తనకేదైనా కష్టం వస్తే సీతమ్మ, చక్రవర్తి అన్నయ్య చూస్తూ ఊరుకుంటారా? పవిత్రకి సపోర్ట్గా వాళ్ళు లేరా? అందుకోసం నీ మీద ప్రాణాలు పెట్టుకున్న సంజనకు ద్రోహం చెయ్యాలా? ఆంటీ అసలు నేను ఎందుకు ఇలా చేశానన్నది మీకు ఇప్పుడు అర్థం కాదా ఆంటీ? ఆ రోజంటూ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఆంటీ మీకు. ఇప్పుడైతే నా కూతురు జీవితం అన్యాయం అయిపోయింది కదా. అది నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. అర్జెంటుగా వెళ్ళు. వెళ్తానంటీ, ఇప్పుడు కాదు. సంజనకి స్ప్రో వచ్చాక తనకి సారీ చెప్పి అప్పుడు వెళ్తాను. అయ్యో, నీకు సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. మీ అంకుల్ వస్తే నీ మీద చేయి చేసుకున్నా చేసుకుంటారు. అర్థం చేసుకో. ఏంటి నా మీద చేయి చేసుకుంటారా? చూస్తానంటీ, ఎలా చేయి చేసుకుంటారో నేను చూస్తాను. వెయిట్ చేసి విషయం తేల్చుకునే వెళ్తాను. అయ్యో, అది నీకు అర్థం కావట్లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఆంటీ నేను చేసింది తప్పు, సంజన జీవితాన్ని నాశనం చేశానని మీరు అంటున్నారే. అసలు నేను ఇలా చేయడానికి కారణమే రాజశేఖర్ అంకుల్. ఏం మాట్లాడుతున్నావా? అది నువ్వు అలా చేయడానికి కారణం మా ఆయనేంటి? ఆంటీ అదంతా కాదంటీ, ఇప్పుడు టాపిక్ అది కాదు కదా. అసలు ఫస్ట్ సంజనకి స్పృహ రానివ్వండి. స్పృహ వచ్చిన తర్వాత నేను సారీ చెప్పి వెళ్తానంటీ. అయ్యో, అది నీకు చెప్తే అర్థం కాదా? ఆయన వస్తే గొడవ అవుతుంది. నా మాట విని వెళ్ళు. నీ మీద చేయి చేసుకుంటారంటే నీకు అర్థం కావట్లేదా?